బోనమెత్తినం తల్లి బోనమెత్తినం బంగారు తెలంగాణ బోనమెత్తినం ఘటమెత్తినం తల్లి బోనమెత్తినం బంగారు తెలంగాణ బోనమెత్తినం అరే బోనమెత్తినం తల్లి బోనమెత్తినం బంగారు తెలంగాణ బోనమెత్తినం బోనమెత్తినం తల్లి బోనమెత్తినం బంగారు తెలంగాణ బోనమెత్తినం అరే ఘటమెత్తినం తల్లి ఘటమెత్తినం గ్రామ దేవతల ఘటమెత్తినం ఘటమెత్తినం తల్లి ఘటమెత్తినం గ్రామ దేవతల ఘటమెత్తినం అరే ఘటమెత్తినం తల్లి ఘటమెత్తినం గ్రామ దేవతల ఘటమెత్తినం ఘటమెత్తినం తల్లి ఘటమెత్తినం గ్రామ దేవతల ఘటమెత్తినం అఖండ గండ దీపానివో లోకాన్ని ఏలే మా శక్తివో అఖండ గండ దీపానివో అమ్మవారు తల్లి బోనమెత్తినం అఖండ గండ దీపానివో లోకాన్ని ఏలే మా శక్తివో బోనమెత్తినం తల్లి బోనమెత్తినం అమ్మవారు తల్లి బోనమెత్తినం సూర్య చంద్రుల ప్రకాశివో అండపిండ బ్రహ్మాండానివో బోనమెత్తినం తల్లి బోనమెత్తినం అమ్మవారు తల్లి బోనమెత్తినం వేయి కండ్ల మా దేవతవో వేయి కండ్ల మా దేవతవో ముక్కోటి దేవుళ్ళ మూలానివో గడవెత్తినం తల్లి గడవెత్తినం బోనమెత్తినం తల్లి బోనమెత్తినం బంగారు తెలంగాణ బోనమెత్తినం బోనమెత్తినం తల్లి గడవెత్తినం గ్రామ తెలంగాణ బోనమెత్తినం పట్టు చీర గట్టి బొట్టు పెట్టినామమ్మా జాతరలో జనమంతా వచ్చినారమ్మా బోనమెత్తినం తల్లి బోనమెత్తినం బంగారు తెలంగాణ బోనమెత్తినం అరే పట్టు చీర గట్టి బొట్టు పెట్టినామమ్మా జాతరలో జనమంతా వచ్చినారమ్మా బోనమెత్తినం తల్లి బోనమెత్తినం బంగారు తెలంగాణ బోనమెత్తినం నిన్ను చూడ మా కళ్ళు చాలవోయమ్మా ఒళ్ళంతా కళ్ళు చేసి చూడాలమ్మా బోనమెత్తినం తల్లి బోనమెత్తినం బంగారు తెలంగాణ బోనమెత్తినం వేయి కండ్ల మా దేవతవో వేయి కండ్ల మా దేవతవో ముక్కోటి దేవుళ్ళ మూలానివో బోనమెత్తినం తల్లి బోనమెత్తినం బంగారు తెలంగాణ బోనమెత్తినం బోనమెత్తినం తల్లి బోనమెత్తినం బంగారు తెలంగాణ బోనమెత్తినం ఘటమెత్తినం తల్లి ఘటమెత్తినం గ్రామ దేవతల ఘటమెత్తినం ఘటమెత్తినం తల్లి ఘటమెత్తినం గ్రామ దేవతల ఘటమెత్తినం ఇది గ్రామీణ దేవతల మీద అందరి మీద రాసినటువంటి పాట అసలు మా రచయితలుగా పెన్ను పెట్టి రాసిన పాటల కన్నా చాలా గొప్ప సాహిత్యం అమ్మల మీద తల్లుల మీద ఉంది. యశ్పాల్ గారు మీ ఒక్క నాకు క్లారిఫికేషన్ అంటే ఇంతకుముందు 2014కు ముందు బోనాలకున్న ఇంపార్టెన్స్ తెలంగాణ వచ్చిన తర్వాత బోనాలకున్న ఇంపార్టెన్స్ పెరిగింది అని ఏమన్నా అనిపిస్తుందా? పెరిగితే ఎలా పెరిగింది? దాని చుట్టూ పాటలు లేకపోతే మనం చేసుకునే విధానం, దానికి ఒక సెలవు ప్రకటించడం, ఇవన్నీ మార్పుల్లో భాగంగానే మనం చూస్తాం కదా. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వాస్తవంగా పండగలకు ప్రాధాన్యత పెరిగింది. గతంలో సమైక్యాంధ్రలో ఉన్నప్పుడు అప్పుడు కూడా పండగలకు ప్రభుత్వం కొంత బడ్జెట్ కేటాయించేది, అంతో ఇంతో చేస్తూ పోయేది. అట్లా ఆంధ్ర ప్రాంతంలో కూడా బోనాల పండుగ అనేటటువంటిది కొన్ని ప్రాంతాల్లో జరిపేట నూకాలమ్మలు కానీ చాలా చోట్ల ఉన్నాయి. కానీ తెలంగాణలో ప్రత్యేకమైనది కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి ఆనాడున్న ప్రభుత్వం కానీ ఆనాడున్నటువంటి పాలన కానీ కొంత ఒక రకంగా అంటే మొదటిది కావచ్చు అట్లా అంత ఎక్కువ జనం ప్రబలంగా పెరిగారు. ఆ గ్రామాల్లో ఒక హైదరాబాదే కాదు, జిల్లా స్థాయిలో కానీ గ్రామ స్థాయిలో కానీ చాలా అండవెండ బ్రహ్మాండంగా ఒక జాతరలాగా జరిగింది. అట్లా బోనాల పండుగ ప్రాచుర్యం బాగా పెరిగింది. ఫస్ట్ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చెప్తున్న ముచ్చట దాని వారసత్వం కొనసాగింపు అనేది జనరల్గా ఏ ప్రభుత్వం వచ్చినా చేయాల్సింది. తెలంగాణ అనేది మనకి ఎవరు పాలిస్తున్నారు అనేది పక్కన పెడితే తెలంగాణ వచ్చిన తర్వాత మన పండుగలకి ప్రాధాన్యత పెరిగింది, బాగా పెరిగింది. బడ్జెట్ కూడా పెంచారు. ఇప్పుడు ఈ సంవత్సరం కూడా 24-25 కోట్ల ఎంతో